అంటే పేపర్ అంటించి అది తగలబడినప్పుడు పెట్టు మీ దగ్గర ఉంటే పేపర్లు పెట్టు పెట్టండి గట్లకేయండి. వ్యతిరేకించండి రైతుల కూలీల వ్యతిరేక బడ్జెట్ ని కేటాయించాలి. బడ్జెట్ లో రైతులు కూలీలకు సమానమైనటువంటి కేటాయింపులు కేటాయించాలి. అవసరమైన నిధులు కేటాయించాలి. కావాల్సిన నిధులు రైతు చేసేటువంటి పద్ధతుల్లో దోహదం చేసే పద్ధతుల్లో ఈరోజు బడ్జెట్ పెడుతున్నారు ప్రభుత్వం. అందుకోసమే కేంద్రంలోని బడ్జెట్ కు నిరసనగా ఈరోజు సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలోన దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని బడ్జెట్ పేపర్లను తగలబెట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఇప్పటికైనా బడ్జెట్ ని సవరించి పేదలకి రైతులకి అనుకూలమైనటువంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టాలి. ఈరోజు ఆహార భద్రత కానీ, నిత్యావసర వస్తువులు కానీ వీటన్నిటిని కూడా తగ్గించే పద్ధతుల్లో బడ్జెట్ ఉండాలని చెప్పేసి ఈరోజు మేము రైతు వ్యవసాయ కార్మిక సంఘాల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మన మీద అప్పు ఈరోజు 181 లక్షల కోట్లు అయింది. గతంలో 14 సంవత్సరాలు 60 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి 14 మంది ప్రధానమంత్రులు మొత్తం కలిపితే చేసిన అప్పు 56 లక్షల కోట్లు అయితే ఈరోజు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ మహానుభావుడు దాదాపు 114 లక్షల కోట్లు అప్పు చేసి మనకు భారాలు వేసినట్టు తప్పితే మన రైతాంగానికి ఎలాంటి ఉపయోగం లేదు, మన కూలీలకు ఎలాంటి ఉపయోగం లేదు, మన కార్మికులకు ఎలాంటి ఉపయోగం లేదు. అందుకోసం ఈరోజు ఈ పేపర్లు మాకు ఈ బడ్జెట్ వద్దనేటువంటి పద్ధతుల్లో నిరసన తెలియజేయడం కోసం ఈ పేపర్లు అందరూ కూడా తగలబెట్టే కార్యక్రమాన్ని చేస్తున్నాం.